గద్దరన్న బాగున్నామన్నాడు. ఈ గుల్ఫారం కలపని ఇంత కల్లుబట్టు అయినప్పుడు కల్లుబట్టు గుల్ఫారం కదా కలపలే అన్నా బాగున్నావు అన్నాడు. అమెరికన్ రమ్ము తాగే వరకు నువ్వెవడవురా అన్నాడు. కొట్టండి సగాన కనీసం ఈ ఊర్లో ఉన్న వీళ్ళు ఈ బిడ్డలున్న వాళ్ళు చదువుకొని పైకి రావాలంటే అంబేద్కర్కు మీరు రోజు వచ్చి ఎప్పుడన్నా వచ్చినప్పుడల్లా దండం పెట్టాలి. ఏం చేయాలి? ప్రియమైన ప్రజల ఆ మహాన్ భావుడిచ్చిన శక్తి వల్లనే అన్నప్రసాద్ చెప్పినట్టు లేదా ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని కులాలు వాళ్ళు చెప్పినట్టు అంబేద్కర్ ఒక మాలోడు మాదిగోడు కాదు. కులాలైనా ప్లీజ్ సైలెన్స్. ఆ పెద్ద ఏం చెప్పినట్టే బాబు నిచ్చెన ఎట్లా లెక్కుందన్నాడు. ఒకరి మీద కూడా ఎత్తాడు. ఇది మాదిగోళ్ళు ఇడికలు ఇడి దాకా ఇప్పటిదాకా ఆయన చెప్పిపోయింది కదా. మా ఇంజనీర్ని అడిగిన పిల్లలకు రిజర్వేషన్ తీసుకో మంచిదే కానీ లక్ష వస్తుంది కదా ఇంత రీపే చేస్తా అంటే అన్నా చేస్తానే అనిపోయాడు. ఆ పెద్ద చాలా బాగా మాట్లాడి మిత్రుడు. మాది వల్ల వాడ సబ్ కాస్ట్ ఉంటుంది అన్న. ఈడికెళ్ళి మాలోడు మన్నోడు బ్యాగ్రోడ్ మొత్తం కలిసి మన దగ్గర 60 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? నిచ్చెన మెట్లు అట్లా ఉంటుంది. వన్ మీద వాడు ఎక్కినట్టు ఊరు. అక్కడికి వెళ్ళి రాగానే ఏమన్నాడంటే ఇది కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, సాకరోళ్ళు, తెనుగోళ్ళు, ముత్తరాజోళ్ళు, గౌన్లోళ్ళు 52% ఉంది. ఎంతుండ్రు? 52. ఈడికెళ్ళి రాగానే రెడ్డోళ్ళు, ఎలమోళ్ళు, కమ్మోళ్ళు, బాపరోళ్ళు ఈ నెత్తి మీద దొరగాడు కొట్టని. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 10%. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఆయన ఏమన్నాడు? ఈ నిచ్చెన మెట్ల దగ్గర ఉన్న వ్యవస్థలో ఇక్కడున్న బాపనుల ఇంట్లున్న ఆడమైనా ఇక్కడ మారమాదిగోళ్ళ ఇంట్లున్న ఆడనైనా కానీ ఏం చేసినా కానీ చదువుకోవద్దు, సొంత ఆస్తి ఉండొద్దు అన్నారు. అలా ప్రేమించిన మొట్టమొదట మానవ జాతులలో మొగడు ఆడవాళ్ళు ఈ బిడ్డల్ని ప్రేమించారు. ఏం పని చేశాడు? వీళ్ళ గురించి హిందూ కూడా ఒక బిల్లు పెట్టాడు. ఏమని పెట్టాడు? మొగలకి ఎంత కూలిందో ఆడవాళ్ళకి అంత ఉండాలి. మొగలను ఎట్లా చూస్తావో ఆడవాళ్ళని అట్లే చూడాలి. అయ్య సంపాదించిన ఆస్తులు ఎంత ఉందో మొగల పోర్లకు ఎంత ఇస్తావో వాళ్ళకి అంత ఇవ్వాలి. ఒక చిన్న మేస్త్రి, ఆ మేస్త్రి ఈయన స్కూల్ కడుతున్నప్పుడు పనిచేసి ఈ పెద్ద ఎవరు అని అడిగారు. ఈయన అంబేద్కర్ అంటాడు ఈ అంటరాని జాతికి అందరికీ చదువు నేర్చుకోవాలని జీవితం ఇచ్చిండు అని చెప్తారు. ఆయన చూపిస్తారు. అప్పుడు మా అయ్య ఒక ప్రతిజ్ఞ చేసుకొని అందరికి చదువు నేర్పిస్తాడు. ఇప్పుడు ఎందుకు పేర్లు అడిగినా శాంతాబాయి, సరస్వతీబాయి, బాలమణిబాయి అట్లా పేరు పెడతాడు. నరసింహరావు మా అన్న పేరు, విఠల్ రావు అలా పేర్లు పెడతాడు. మా అయ్య తాపి మేస్త్రి కాబట్టి నా కొడుకులకు ఇట్లా ఈ పని నేర్పిస్తే వీళ్ళు తాపి మేస్త్రి చేసుకొని ఫలాన్ని చేస్తారని ఆ పని నేర్పాడు. తన జీవితం అంతా చదువు పంపించాడు. బి ఎడ్యుకేట్ అన్నాడు. అందుకే ఒరే వాణి తిట్టడం కాదు, అసతోమా సద్గమయ. అర్థమైందిరా మాధవుడా? మాధవుడు అంటే అర్థం కాదే. పెళ్లి కూడా అర్థం కాదు. అన్నరా కూడా మీ ఇంత కూడా మధ్య మల్లె పూలై
మచి మంచి పూల దండాలు